మోడలింగ్ ఇప్పుడు యూత్ లో ఇదో క్రేజ్. మిరుమిట్లు గొలిపే ర్యాంపులపై తారాజువ్వల దూసుకుపోతున్నారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ఉత్సాహం చూపిస్తూ మోడలింగ్ నే కెరీర్ గా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం యూత్ ను అమితంగా ఆకర్షిస్తున్న గ్లామర్ వరల్డ్ మోడలింగ్ లో మన తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. హైదరాబాద్ కి మిస్ వరల్డ్ పోటీల రాకతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రంభ, ఊర్వశి, మేనక అంటే ఎలా ఉంటారో తెలియదు. విన్నవారే తప్ప చూసిన వారు లేరు. కానీ భూలోకంలో వారికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇదే క్రేజ్ ని సొంతం చేసుకోవడానికి ఉవ్విళ్ళూడుతూ మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పటి యూత్. ఈ గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, అంతకు మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వారి సొంతం. ఫ్యాషన్ వరల్డ్ కి ఈ మెరుపు తీగలే ఓ ఐకాన్. వీరు లేని ఫ్యాషన్లే ఉండవు. డిజైనర్లు ఎంత చక్కగా డిజైన్ చేసినా వాటిని మోడల్స్ ర్యాంప్ పై ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాయి. దీంతో పాటు సినిమాల్లో మెరవాలనుకుంటున్న యూత్ అందం, టాలెంట్ తో పాటు మోడలింగ్ లోనూ సత్తా చాటడానికి రెడీ అంటున్నారు. ఇక వచ్చే నెలలో మిస్ వరల్డ్ హైదరాబాద్ లో జరుగుతుండటంతో మోడలింగ్ పై అమ్మాయిల్లో మరింత క్రేజ్ పెరిగిపోయింది. నాకు ఇక్కడ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ ఉండి ఐ స్టార్టెడ్ ట్రయింగ్ ఆడిషన్స్ ఇవ్వడం. ఐ గాట్ ఇన్ టు దిస్ అండ్ నౌ ఐఎమ్ ది ఫస్ట్ రన్నర్ అప్ ఇన్ మిస్ కేటగిరీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇంకా ఇది మనకి వచ్చే మిస్ వరల్డ్ ఫస్ట్ టైం తెలంగాణలో అవుతుంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్. అంటే మన తెలంగాణలో మిస్ వరల్డ్ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ అవ్వడం మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. Miss World is one big prestigious event andi, so it's a big honor to all the fashion hub people because ekkado manam just TV lone chustu untam gaani this is something which is happening within our city and I hope this will motivate everyone, all the girls and women, be it any age group who are into fashion. This will motivate and inka koncham awareness and visibility testadi to the so called orthodox families nunchi vache girls ki who are aspired to become models and all. ఒకప్పుడు మోడలింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్ళు ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు భాగ్యనగరంలోనూ మోడల్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సిటీలోని స్టార్ హోటళ్లు, జ్యువెలరీ, వస్త్రాల షోరూంలు, పబ్లు, హై లైఫ్ ఎగ్జిబిషన్లు ర్యాంప్ షోలకి వేదికలవుతున్నాయి. ఒక షోలో ర్యాంప్ పై వాక్ చేయాలంటే 3,000 నుంచి 50,000 రూపాయల వరకు చెల్లిస్తున్నాయి పలు సంస్థలు. అయితే ఈ ఫీల్డ్లో రాణించాలంటే మాత్రం అంత ఈజీ కాదంటున్నారు మోడల్స్. గతంలో లాగా పేరెంట్స్ వ్యతిరేకించడం, సొసైటీలో ఇబ్బందులు ఇప్పుడు అంతగా లేకున్నా అన్ని రంగాలలాగే మోడలింగ్ ఇండస్ట్రీలోనూ సినిమా కష్టాలు ఉంటాయంటున్నారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే సక్సెస్ సాధించొచ్చంటున్నారు. ఇప్పటికీ బెంగళూరు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్ లో అవకాశాలకు కష్టంగా ఉందంటున్నారు. ఇంకా ఆపర్చునిటీస్ రావడం, రాకపోవడం ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఐ ఫీల్ లైక్ ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ అ ప్లాన్ బి. ఇట్స్ నాట్ లైక్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్, బట్ you have to work as if you don't have a plan B, but you should have a plan B so that just in case if this doesn't work out you have something at your back. ఎందుకంటే మనం అందరం కోటీశ్వరులం కాదు. we are not came from that నా cloud9 నుండి ఎవరు రాలేం. సో we have to keep ourselves a backup for our safety, మన కోసమే. మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న వారు అందం, టాలెంట్ తో ఆకట్టుకుంటే చాలు అవకాశాలు మెరుగ్గా లభిస్తున్నాయి. ఒకవైపు ర్యాంప్ షోలు, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. దీంతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. మోడలింగ్ లో నిలదొక్కుకోవాలంటే మాత్రం గట్టి పోటీని ఎదుర్కోవాల్సిందే. ఇక మోడలింగ్ లో తమ టాలెంట్ తో రాణించినప్పటికీ ఇందులో తమ లైఫ్ 5-6 ఏళ్లు మాత్రమే ఉంటోందంటున్నారు. ఫ్యాషన్ డిజైనర్లు, కొరియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు కొత్త ముఖాల కోసం వెతుకుతుండటమే ఇందుకు కారణం. ఇక కొందరు మోడల్స్ పోటీతత్వాన్ని తట్టుకోలేక తెరమరుగవుతున్నారు. అయితే ఒకరిద్దరు తప్పుగా ప్రవర్తించిన మాత్రాన తమని వేలెత్తి చూపొద్దంటున్నారు మోడల్స్. దిస్ యాక్టింగ్ అండ్ మోడలింగ్ ఇస్ సంథింగ్ విచ్ హస్ ఇన్స్పైర్డ్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. లైక్ ఏదో చేయాలి అందరి ముందు, లైక్ ఐ షుడ్ యాక్ట్, ఐ షుడ్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్. సో ఇలా వచ్చేసాను అండ్ దిస్ జర్నీ ఈజ్ సో మచ్ ఇన్స్పైరింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. లైక్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ 300K ఫాలోవర్స్ ఇన్ సోషల్ మీడియా. సో ఇలా చాలా బ్రాండ్స్
chala like store people, jewelry brands are approaching me for the shoots. Opportunities in Hyderabad. So because I am very new to Hyderabad, though it's been 1 year coming into this field and taking up opportunities, it's been very new for me. But I can see lots of young girls, talented girls finding so many different opportunities in whatever they want to pursue. And I believe that's only because it's Hyderabad. మరికొందరు మోడలింగ్ తో పాటు యాంకరింగ్, డిజైనింగ్ చేస్తూ రాణిస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి మోడలింగ్లో అవకాశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టమే అంటున్నారు.